వచనాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క 8 వచనాలలో కోరహ కుమారులు అనేటువంటి వారు చేసిన ఈ దైవ ధ్యానం ఏంటంటే, 8వ వచనంలో దినమల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని దేవుని గురించి వీరు అతిశయాన్ని, దేవుణ్ణి వీరు స్తుతించుట, దేవుని విషయమై కృతజ్ఞత కలిగి ఉండటాన్ని వీరు తెలియపరచడం ఈ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. ఈ కీర్తనలో వీరికి ఉన్నటువంటి మిగిలిన కొన్ని వచనాలు మనం ధ్యానం చేస్తే, అంటే ఈ కీర్తన గ్రంథాన్ని మొత్తాన్ని మనం ధ్యానం చేస్తే, ఈ ఒక అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తే, వీరికి తెలియనటువంటి ఒక శ్రమ, వీరికే తెలియని ఒక శ్రమ, వీరికే తెలియని ఒక అపజయాన్ని వీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అపజయము, ఏది చేసినా అపజయము, ప్రార్థన చేస్తుంటే దేవుడు వినకపోవటము, వీరి జీవితాల్లో వీరితో పాటు ఉన్నటువంటి అనేక మంది జనాంగము అందరూ కలిసి శ్రమల పాలై, బాధల పాలై ముందుకు వెళ్ళలేక దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో అని బాధపడుతున్నటువంటి క్రమంలో వీరందరూ ఈ ధ్యానాన్ని చేయటం మనం గమనిస్తాం. అయితే కోరహ కుమారులు మొదట వీరేం చేశారంటే, వీరికున్న శ్రమను బట్టి, వీరికున్న పరిస్థితిని బట్టి వారు మొదటగా దేవుడు చేసినటువంటి అనేకమైన కార్యాలని తలపోసుకోవటం అనేది వీరు చెప్తూ ఉంటాం, మనం గమనిస్తున్నాం. దినమల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నారు వీళ్ళు? ఎందుకు దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తున్నారు వీళ్ళు అంటే, దేవుడు చేసిన మేలులకు గాను. హల్లెలూయా! దేవుడు చేసిన మేలులకై ప్రభువుని స్తుతిస్తున్నారు. దేవుడు చేసిన మేలును బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుని బట్టి అతిశయపడుతున్నారు. అతిశయం అంటే ఏంటంటే, మా దేవుడు మాకున్నాడు అనేటువంటి ఒక ధైర్యం, గర్వంగా చెప్పుకోవటం. ఎవరు ఏం చెప్పినా మా దేవుడు మాకున్నాడులే, నువ్వు చెప్పేది ఏంది మాకు అన్నట్లుగా, మా దేవుడు మాకున్నాడు, మాకే భయము లేదు అనేటువంటి ఒక అతిశయం, ఏమాత్రము దిగులుకి, ఏమాత్రము భయానికి చోటు ఇవ్వకుండా దేవుణ్ణి బట్టి వీరు ప్రతి విషయంలో అతిశయపడుతున్నారట. దినమెల్లను మేము మా దేవుని బట్టి అతిశయపడుతున్నాం. ఏంటి మీ అతిశయానికి కారణం? ఏంటి మిమ్మల్ని మీరు ప్రభువుని స్తుతించడానికి కారణం? ఎందుకు మీరంతా ఇంతగా దేవుడి విషయంలో ఎందుకు ఇలా చెప్తున్నారు? ఎందుకు ఇంతగా దేవుని విషయంలో ధ్యానిస్తున్నారు? ఎందుకు దేవుడి విషయమై మీరు ఇలా సగర్వంగా, ధైర్యంగా, విశ్వాసంతో, నమ్మకంతో ఉంటున్నారు అంటే, వారి యొక్క పితరులు, కోరహ కుమారులు, గడిచినటువంటి వారి తల్లిదండ్రులు, వారి పితరులు, వారి జీవితాలలో దేవుడు చేసిన అనేక మేలులను, అనేక కార్యాలను వారి తల్లిదండ్రులు చెప్పడము వీరు విన్నారు. హల్లెలూయా! దేవుడు ఎన్ని కార్యాలు చేశాడంటే, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ఊహించలేదు మా జీవితాల్లో మేమని, ఇటువంటి కార్యాలు కూడా మేము చూడగలమనేటువంటి ఆశ్చర్యమైన కార్యాలు చేసిన వాటిని, వారి తల్లిదండ్రులు చూసిన వాటిని పిల్లలకి వీళ్ళు చెబుతూ ఉన్నప్పుడు వీళ్ళు విన్నారు. అందుకే వీళ్ళు, మా పితరుల కాలంలో ఇంత గొప్పగా దేవుడు కార్యాలు చేశాడు, మా తల్లిదండ్రుల కాలంలో దేవుడు ఇన్ని మహత్కార్యములు చేశాడు, మా పితరులు చెబుతూ ఉంటే మేము వింటున్నాం, ఎన్నో అద్భుతాలు చేశాడు. అక్కడ వారి పితరులు చేసినటువంటి పని ఏంటంటే, 6వ వచనంలో, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు, మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. అంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే, మా కత్తి మమ్మల్ని ఏం చేయదన్నాడు? రక్షింపజాలదు. వాళ్ళకి కత్తులు ఉన్నాయట, వాళ్ళకి కత్తులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర బాణాలు కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా బల్యాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మా దగ్గర ఉన్న ఆయుధాలు మమ్మల్ని రక్షింపవు, మా దగ్గర ఉన్న మా కత్తులు మమ్మల్ని రక్షింపవు, కానీ నీవే మమ్మల్ని రక్షించదువు అంటున్నాడు ఇక్కడ ఆయన. హల్లెలూయా! అంటే దేవుని ద్వారానే రక్షణ, కానీ
మానవులమైన మన దగ్గర ఉన్న ఆయుధాలు రక్షణ కానే కాదు. మనుషులమైనటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కావచ్చు, మనకున్న తెలివైన, మనకున్న జ్ఞానమైన ఏది కూడా మనల్ని రక్షింపజాలదు అని ఇక్కడ కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. కోరహ కుమారులు, మా పితరుల కాలంలో మా తల్లిదండ్రుల దగ్గర కత్తులు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, బల్యములు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి, ఈటెలు ఉన్నాయి, అవన్నీ కూడా వారిని రక్షింపలేదట. కేవలము దేవుడే వారిని రక్షించెను అని వాళ్ళు చెప్తున్నారు. మా పితరులు మాకు చెబుతుంటే మేము విన్నాం. మా దేవుని యొక్క బాహుబలమే, మా దేవుని యొక్క ముఖకాంతియే, మా దేవుని యొక్క మహిమయే మా పితరులను ఎంతగానో రక్షించింది, వారిని కాపాడింది, మమ్మల్ని ఇంతవరకు తీసుకొని వచ్చింది. కాబట్టి మేము దినమెల్లయు అంటే ప్రతిరోజు మా దేవుని బట్టి మేము అతిశయపడుతున్నాం.